హలో వెల్కమ్ టు ప్రజ్ఞా మీడియా. నేను సౌమ్య. ఈరోజు మనం లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ డివైన్ ఎనర్జీ హీలర్ ప్రత్యూష గారితో ఉన్నాం. మనకి కావాల్సిన విషెస్ ఎలా ఫుల్ఫిల్ చేసుకోవాలో ప్రత్యూష గారి నుంచి కొన్ని టెక్నిక్స్ నేర్చుకోబోతున్నాం. నమస్తే ప్రత్యూష గారు. నమస్తే మ్యామ్. ఈ మధ్యకాలంలో చాలామంది 30-40 దాటాక కూడా మ్యారేజ్ విషయంలో వెనుకబడిపోతున్నారు. అంటే మంచి స్పౌస్ కోసం ఎదురు చూస్తూ అలాగే ఉండిపోతున్నారు అనమాట. వీళ్ళ కోసము మంచి స్పౌస్ దొరకాలి అంటే ఇన్ఫినిటీ టెక్నిక్ మనకి ఎలా యూజ్ అవుతుంది? ఓకే, సో ఫస్ట్ థింగ్ ఏంటంటే మ్యారేజ్ విషయంలో చాలామందికి ఫియర్స్ ఉంటాయి. ఇప్పుడు ఈ పర్సన్ రైటా కాదా, ఈ పర్సన్ నాకు మ్యాచ్ అవుతుందా లేదా అనేది కొంచెం తొందరగా ఎవరైతే మనం మనస్ఫూర్తిగా మ్యాచ్ అవుతుందో వాళ్ళకి మ్యాచ్ అవుతుందో వాళ్ళకేమో ఏదో ఒక అదేంటి హారోస్కోప్ మ్యాచ్ అవ్వట్లేదు, అది మ్యాచ్ అవ్వట్లేదు, ఇది లాస్ట్కి ఆ అమ్మాయికి ఇతను నచ్చకపోవడం ఇట్లాంటివన్నీ జరుగుతుంటాయి అన్నమాట. సో ఇన్ఫినిటీ సింబల్ అంటే ఏంటి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ నీకు ఏది నీకు బెస్టో అదే తీసుకొస్తుంది. నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ రావాలి అంటే నీ యొక్క ఆలోచనలు, నీ చిన్నప్పటి నుంచి ఉన్న ఆలోచనలు, నీ సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ బట్టి నీకు ఎట్లాంటి లైఫ్ పార్ట్నర్ రావాలో నువ్వు ఎలా కోరుకుంటున్నావు చిన్నప్పటి నుంచి. నీకు ఒక కోరిక ఉంటుంది, నాకు ఇట్లాంటి లైఫ్ పార్ట్నర్ రావాలి, తను జాబ్ చేయాలి, ఇలా ఉండాలి, లేకపోతే నీకు అనుకూలమైన, నీకు ఫేవరబుల్గా, నీ ఫ్యామిలీతో అనుకూలంగా ఉండే లైఫ్ పార్ట్నర్ రావాలి అనే కోరికలు చాలామందికి ఉంటాయి. సో అలాంటి బెస్ట్ లైఫ్ పార్ట్నర్ వస్తారనమాట. ఎందుకంటే ఇన్ఫినిటీ ఏం చేస్తుందంటే ఇన్ఫినైట్ పాసిబిలిటీస్ చూపిస్తుంది నీకు. అంటే నీ యొక్క సంకల్పంలోకే వెళ్తుంది అది. ఫస్ట్ నీ యొక్క సంకల్పం, నీకేం కావాలి అనేది చూస్తుంది అనమాట విశ్వం. ఈ ఇన్ఫినిటీ వేస్తున్న కొద్దీ నీకేం కావాలి, నీకు రైట్ పాత్ ఏంటి, నువ్వేమి అంటే నీ బిలీఫ్ సిస్టమ్స్ ఏంటి, నీ బిలీఫ్ సిస్టమ్స్ లేవా, ఈ పాత్లో లేవా, నీకు భయం వేస్తుందా, నీకు ఫియర్ వస్తుంది, కానీ నీకు ఇష్టమైనది ఏంటి, ఫస్ట్ నీకు ఇష్టమైనది ఏంటిదే చూస్తుంది అది. నీ బిలీఫ్ సిస్టమ్ ఇవన్నీ ఇంకా అది ఏంటంటే ఇన్ఫినిటీ సింబల్ ఇట్ సెల్ఫ్ ఇస్ వెరీ పవర్ఫుల్. దానికి ఒక ఎంత పవర్ ఉంది అంటే ఒక్కొక్కసారి కొంతమంది హోప్ లూజ్ అయిపోతారు, మ్యారేజ్ ఇంకా కాదేమో అన్నట్టు. డివోర్స్ ఉంటారు, వాళ్ళకి మళ్ళీ పెళ్ళి కావాలి, లేకపోతే కొంతమంది విడోస్ ఉంటారు, వాళ్ళకి కూడా మ్యారేజ్ కావాలి, వాళ్ళకి హోప్ వదిలేసుకుంటారు, లేకపోతే కొంతమంది లేట్గా 40 years దాకా వెయిట్ చేస్తుంటారు. పేరెంట్స్ ప్రెషర్ ఉంటుంది వాళ్ళకి, కానీ ఎవరు నచ్చారు వీళ్ళని చేసుకుంటే మళ్ళీ నా లైఫ్లో కొత్తగా నన్ను మార్చుకోవాలా, సొసైటీని చూసుకుని వాళ్ళు భయపడుతూ ఉంటారనమాట. అంత బికాస్ సొసైటీ కూడా చాలా ఫాస్ట్గా వెళ్తుంది. సొసైటీలో అందరూ న్యూక్లియర్ ఫ్యామిలీ చూస్తున్నారు, మనం ఇంకా వెనకనే ఉన్నాం. అంటే ఎలా అనుకుంటాం అంటే మనము ఫ్యామిలీతో కలిసిపోవాలి ఇవన్నీ ఆలోచిస్తాం, కానీ సొసైటీలో ఏమనుకుంటారంటే చాలా న్యూక్లియర్ ఫ్యామిలీ ఉంటే బాగుండు, ఇలా ఉంటే బాగుండు, ఇద్దరమే ఉంటే బాగుండు, ఫ్యామిలీ మొత్తం ఉంటే వద్దులే అలా అనుకునే వాళ్ళు ఎక్కువ మంది ఉంటారు. సో భయం వేస్తుంది అనమాట, వీళ్ళందరినీ పేరెంట్స్ని వదిలిపెట్టాలి. అమ్మాయిలకి అయితే ప్రొఫెషనల్గా వాళ్ళు సక్సెస్ఫుల్ ఉన్న అమ్మాయిలకి అంత లైఫ్ అంతా సక్సెస్ఫుల్గా ఉంటుంది, కానీ ఒక్క మ్యారేజ్ దగ్గర పెళ్లి చేసుకోవాలంటే వాళ్ళు భయపడతారు. ఎందుకంటే ఇక్కడున్న ఫ్రీడమ్ మళ్ళీ పెళ్ళైపోతే ఫ్రీడమ్ ఉండదేమో, లేకపోతే నేను పొద్దునుంచి సాయంత్రం దాకా పని చేయాలి, అన్ని విషయాలు చేంజ్ అవ్వాలి, ఫస్ట్ మార్చేసుకోవాలి, ఒకళ్ళ కోసం నా లైఫ్ ఎలా మార్చుకోవాలి, ఇవన్నీ భయాలు వాళ్ళకి విపరీతంగా మైండ్లో తిప్పేస్తూ ఉంటుంది అనమాట. సో దానివల్ల కూడా అన్ని క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారనమాట. తీరా చూస్తే ఎండ్ ఆఫ్ ద డే అన్ని క్వశ్చన్స్ అడిగి ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళు డెసిషన్ తీసుకోరు, ఎందుకంటే టూ మెనీ క్వశ్చన్స్. సో నీకు అనుకూలమైన, నీకు సంపూర్ణంగా ఎంత అనుకూలం అంటే నీ ఫేవరబుల్, నువ్వే అనుకుంటావు ఆఫ్టర్ మ్యారేజ్, అరే నేను ఎట్లా ఎక్స్పెక్ట్ చేశానో ఇలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చాడేంటి నాకు, లేకపోతే ఇలాంటి లైఫ్ పార్ట్నర్ వచ్చిందేంటి అంటే నాకు ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ వైజ్ కదా, ఫ్యామిలీ సిట్యువేషన్స్ అన్నిటికీ అనుకూలవంతమైన పార్ట్నర్ రావడం అనేది చాలా అరుదుగా ఉంటుంది. సో అలాంటి పార్ట్నర్ నువ్వు మేనిఫెస్ట్ చేయాలి అంటే ఇన్ఫినిటీ సింబల్. ఎందుకంటే ఇన్ఫినిటీ ఏం చేస్తుంది అంటే నీకు ఎలాంటి వాళ్ళు కావాలో అదే ఎదుగుతుంది. సో ఫస్ట్ నువ్వేం చేయాలంటే సంకల్పం చేయాలి, నీకు ఎలాంటి వాళ్ళు కావాలి,
నాకు ఎలాంటి సంపూర్ణంగా అనుకూలమైన లైఫ్ పార్ట్నర్ నాకు ఎలా కావాలి, ఇలాంటి లైఫ్ పార్ట్నర్ నాకు కావాలి, నన్ను ఇలా చూసుకోవాలి, నా ఫ్యామిలీతో ఇంత సపోర్టివ్గా ఉండాలి, ఇంకొన్ని ఉంటాయి మనకి థాట్స్. ఇంకా నన్ను ఇబ్బంది పెట్టకూడదు, నాకు ఆ స్పేస్ ఇవ్వాలి, మళ్ళీ ఆ లవ్ స్పేస్ ఇవ్వాలి, ఇలాంటివన్నీ ఉండాలి. ఎందుకంటే లవ్ స్పేస్ లేకుండా కంటిన్యూస్గా డీపర్గా పొజెసివ్గా ఉండకూడదు కదా. సో ఇట్లా అన్ని విధాల అనుకూలంగా, ఫిజికల్గా, మెంటల్గా, ఫైనాన్షియల్గా, ఫ్యామిలీ వైజ్ ఇలా అంత అనుకూలమైన పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేయాలి అంటే ఇన్ఫినిటీ. సో ఇన్ఫినిటీ ఫస్ట్ ఏం చేయాలి, ఎలా చేయాలి అనేది నేను ఫస్ట్ చూపిస్తాను. సో ఇది ఇన్ఫినిటీ సింబల్ అనమాట. ఇక్కడ ఏం చేస్తాము అంటే మనము ఫస్ట్ సంకల్పం అనుకోవాలి కళ్ళు మూసుకుని. రోజు ఇది మ్యారేజ్ కోసం అయితే నువ్వు మార్నింగ్ చెయ్యి. మార్నింగ్ ఉదయం అయినప్పుడు చాలా పవర్ఫుల్గా ఉంటుంది ఎనర్జీస్. సో మార్నింగ్ 5 నుంచి 6:30 టైం నిద్ర లేచేసేసి, యాక్చువల్లీ 4 o'clock లేచినా మంచిదే, బట్ చాలామందికి ఆఫీస్ వర్క్, బిజీ స్కెడ్యూల్లో పొద్దున నిద్ర లేగలేరు. సో తీటా స్టేట్లో చేస్తే ఇంకా పవర్ఫుల్గా పనిచేస్తుంది ఇన్ఫినిటీ. పొద్దున 5 o'clockకి నిద్ర లేచేసేసి ఎందుకలా తీటా స్టేట్ అంటే? తీటా స్టేట్ అంటే పొద్దున మనం నిద్ర లేవగానే నిద్రావస్థలో ఉంటాం. ఎట్లాంటి నిద్రావస్థలో ఉంటామంటే మనం ఇట్లా డీప్గా పడుకుంటాము, కానీ మనకి బయట ఏం జరుగుతుందో తెలుస్తుంది కానీ మళ్ళీ డీప్గా ఉంటాం, ఇంకొక డీపర్ లెవెల్ ఆఫ్ మెడిటేషన్ స్టేట్లో ఉంటాం. ఇలా కూర్చోండి మీరు కాసేపు, నిద్ర లేవగానే చాలా డీప్లో ఉంటాం. దాన్ని తీటా స్టేట్ అంటారు. మెడిటేటివ్ స్టేట్ అంటే ఏంటంటే నీకు అన్నీ తెలుసు, బయట సౌండ్స్ అన్నీ వినిపిస్తుంటే అన్నీ తెలుసు, కానీ ఇది కొంచెం డీపర్గా ఉంటుంది. పొద్దున నిద్ర లేవగానే, ఆ పొద్దున నిద్ర లేవగానే ఇలా పేపర్ ముందే బెడ్ పక్కన ఎక్కడైనా తీసుకొని బుక్లో పెట్టుకోండి. పేపర్ కన్నా బుక్ ఈజ్ బెటర్. సో బుక్లోనే ఇలా ఇన్ఫినిటీ సింబల్ వేసుకొని జస్ట్ నువ్వు బ్రష్ చేసుకోకపోయినా పర్లేదు, ఇన్ఫినిటీకి నీకు యూ హ్యావ్ టు బ్రష్, యూ హ్యావ్ టు టేక్ బాత్, ఇలాంటి ఏ రూల్స్ లేవు. అంటే నువ్వు లేవాలి, స్నానం చేయాలి, అవేం ఉండవు నీకు. నువ్వు జస్ట్ తీటా స్టేట్లో నువ్వు సబ్కాన్షియస్ ప్రోగ్రామింగ్ చేస్తున్నావు. అది యూజింగ్ ఇన్ఫినిటీ సింబల్ అనమాట. సో ఈ సింబల్ని ఫస్ట్ నువ్వు నీ సంకల్పం కళ్ళు మూసుకుని అనుకో, నాకు ఇట్లాంటి లైఫ్ పార్ట్నర్ అంటే ముందు రోజు నువ్వు ఎలా అంటే ఒక పేపర్ తీసుకుని నాకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి ఫస్ట్ అది రాసుకోవాలి. నాకు మా పేరెంట్స్తో అనుకూలంగా ఉండాలి, నన్ను రోజు ప్రేమగా చూసుకోవాలి, తను వర్కింగ్ చేయాలి, తను ఇంత శాలరీ సంపాదించాలి, లేకపోతే నీకెన్ని ఏమేమి ఉన్నాయి, నీ పీక్స్ ఆఫ్ థాట్స్ ఏమేమి ఉన్నాయి ఒక లైఫ్ పార్ట్నర్ అంటే, నీ బెస్ట్ అనంతంగా బెస్ట్ లైఫ్ పార్ట్నర్ ఎలాంటి వాళ్ళని నేను మేనిఫెస్ట్ చేస్తానో అనేది లిస్ట్ రాసేసుకో. ఎందుకంటే అది రాసుకోకపోతే నీకు మైండ్లోకి వెళ్ళి కూర్చోదు అసలు నీకు ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలి రాసుకో. ఇంకోటి ఏంటంటే మైండ్లో కొంచెం బ్లాక్ అనిపిస్తుంది, అరే నిజంగా ఇలాంటి వాళ్ళు వస్తారా లేదా అనే భయం ఉంటుంది. నో, ఏది నన్ను బ్లాక్ చేయకపోతే ఎలాంటి లైఫ్ పార్ట్నర్ కావాలనుకుంటున్నావు? ఓకే, ఎలాంటి హ్యాండ్సమ్గా ఉండాలా, హీరోలాగా ఉండాలా, లేకపోతే ఇట్లాంటివన్నీ లిటరలీ నువ్వు ఎలాగైతే అడుగుతావో అలాంటి పర్సన్ని నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు. హీరోలాగా ఉండాలి, బెస్ట్ అలాంటి వాళ్ళని నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు. అందము, బ్యూటీ, ఫిజికల్గా, మెంటల్గా, అంటే అంత సపోర్టివ్గా, ఇంత బెస్ట్గా నువ్వు మేనిఫెస్ట్ చేస్తావు ఇన్ఫినిటీ సింబల్ అయితే. అలాంటి సంకల్పం ఫస్ట్ లిస్ట్ చేసుకో, నాకేం కావాలి, ఎలా అనేది ఫస్ట్ లిస్ట్ చేసుకో. ఎలాంటి క్వాలిటీస్ ఉండాలి, ఈ క్వాలిటీ ఉన్న పర్సన్ నా లైఫ్ పార్ట్నర్ అయ్యారు అని. ఓకే, దెన్ అవన్నీ మీ మైండ్లో పెట్టుకోండి. జస్ట్ ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ I am so happy and grateful now that I am married to my life partner who is so loving and who is my soulmate. ఎందుకంటే చాలామంది లైఫ్ పార్ట్నర్ని మేనిఫెస్ట్ చేస్తారు కానీ సోల్మేట్ని మేనిఫెస్ట్ చేయలేరు. దే విల్ నెవర్ బికమ్ సోల్మేట్స్. వరల్డ్లో ఎంతోమంది లైఫ్ పార్ట్నర్స్ ఉంటారు కానీ సోల్మేట్ అవ్వలేరు. సో నీ సోల్కి రైట్ మేట్ ఎవరు అన్నది సెలెక్ట్ చేసి ఈ ఇన్ఫినిటీ సింబల్ చేసినప్పుడు నీకు ఎవరైతే నీ ఎదురుగుండా వస్తారో, ఈ ఇన్ఫినిటీ చేసిన తర్వాత నీకు ఒకళ్ళు వస్తారు నీ లైఫ్లోకి, వాళ్ళే నీ లైఫ్ పార్ట్నర్. డోంట్ రిజెక్ట్ దెమ్. వాళ్ళని రిజెక్ట్ చేసేసామనుకో ఇంకొకళ్ళని కూడా చూపిస్తుంది, ఎంతమందిని చూపిస్తుంది. కానీ ఒక మూమెంట్ వస్తుంది, నువ్వు ఏది పంపించినా నువ్వు సెలెక్ట్ చేయట్లేదు,
ఒక 5-6 మ్యాచెస్ తర్వాత నువ్వు సెలెక్ట్ చేయట్లేదు, అన్నిటికీ నువ్వు ఏదో పేరు పెడుతున్నావు అనేసి ఇంకా లాస్ట్కి అది నీకు రెస్పాండ్ అవ్వడం మానేస్తుంది. సో ఫస్ట్ ఎవరైతే ఆపర్చునిటీ వచ్చిందో దాన్ని గ్రాప్ చేసుకో ఫస్ట్. ఓకే, ఎందుకంటే అరే నేను ఫస్ట్ టైం చూసిన వాళ్ళు బెస్టే, నేను మిస్ కొట్టానే అనే ఫీలింగ్ నీకు రాకూడదు, లేటర్ నువ్వు రిగ్రెట్ అవ్వకూడదు. సో ఐఎమ్ సో హ్యాపీ అండ్ గ్రేట్ఫుల్ నౌ దట్ ఐఎమ్ మ్యారీడ్ టు మై లైఫ్ పార్ట్నర్, మ్యారీడ్ టు మై లవ్ హూ ఇస్ మై సోల్మేట్. ఓకే, సో ఇన్ఫినిటీ చెప్పుకుంటా ఇంకా కళ్ళు మూసుకుని నువ్వు విజువలైజ్ కూడా చేసుకోవచ్చు. నువ్వు ఇచ్చిన లిస్ట్లో కూడా నా లైఫ్ పార్ట్నర్తో నేను ఎలాగున్నానో, ఎలాంటి లైఫ్ పార్ట్నర్ నా లైఫ్లో రావాలి, ఎంత ఆనందంగా ఉన్నాను. ఇంకొకటి ఏంటంటే నువ్వు నీ లైఫ్ పార్ట్నర్తో మ్యారేజ్ అయిన తర్వాత ఎలా ఎంజాయ్ చేస్తున్నావు, ఎలా బ్యూటిఫుల్ ప్లేసెస్ తిరిగావు, ఎలాగ నువ్వు ఆనందంగా యు గో టు బ్యూటిఫుల్ ప్లేసెస్, వెకేషన్, హ్యాపీగా, హౌ మెనీ చిల్డ్రన్ యూ వాంట్ టు హ్యావ్, ఇట్లా కూడా నువ్వు విజువలైజ్ చేసుకుంటా ఇన్ఫినిటీని ఊహించుకుంటా ఇన్ఫినిటీ చేయొచ్చు. ఎఫర్మేషన్ కన్నా ఇది ఊహించుకుంటా జస్ట్ నీ మైండ్లో ఆ ఎమోషన్, ఆ ఫీలింగ్, ఆ హ్యాపీనెస్తో ఊహించుకుంటా ఇన్ఫినిటీ వేసుకుంటూ ఉండండి. ఊహించుకుంటా ఇన్ఫినిటీ వేస్తూ ఉండండి. 21 టైమ్స్ ఇది ఇన్ఫినిటీ సింబల్ వేయండి. డైలీ 21 టైమ్స్ 21 డేస్. 21st డే కల్లా నీకు మిరాకిల్ అయితే ఖచ్చితంగా జరుగుతుంది. యువర్ లైఫ్ పార్ట్నర్, యువర్ సోల్మేట్ విల్ బీ ఇన్ ఫ్రంట్ ఆఫ్ యూ. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఇన్ఫినిటీ. ఇన్ఫైనైట్ పాసిబిలిటీస్ ఇస్తుంది. కొంతమందికి ఇది ఇంపాసిబుల్, లైఫ్ పార్ట్నర్ రావడమా, అది పాసిబుల్ కాదు నా లైఫ్లో అనుకుంటారు. కొంతమంది హోప్ వదిలేసుకుంటారు. ఇంపాసిబుల్ ఆల్సో కెన్ బి పాసిబుల్ యూజింగ్ ఇన్ఫినిటీ సింబల్. అంత పవర్ఫుల్ ఇన్ఫినిటీ. అండ్ ఇన్ఫినిటీతో ఈ ఇన్ఫినిటీ సెషన్స్ నేను పౌర్ణిమ, ఎవ్రీ మంత్ పౌర్ణిమ రోజు ఇన్ఫినిటీ డివైన్ ఎనర్జీ బ్లెస్సింగ్ ప్రాసెస్ ఒకటి నేర్పిస్తాను. అది ఎంత పవర్ఫుల్ ఉంటుందంటే ఇంకా క్విక్గా మేనిఫెస్ట్ చేయొచ్చు అనమాట. అండ్ ఏదైతే రిలేషన్షిప్ కావచ్చు, ఏదైతే జాబ్ కావచ్చు, సక్సెస్ కావచ్చు, ఆ ఏరియా నీకు హీల్ అవ్వలేదో ఆ ఏరియా హీల్ అయిపోతుంది ఆటోమేటికల్లీ ఆ డివైన్ ఎనర్జీతో. సో ఆ డివైన్ ఎనర్జీ యూస్ చేసుకుని ఇన్ఫినిటీని ఎలా ప్రాక్టీస్ చేయాలో అన్నది ప్రతి మంత్లో పౌర్ణిమ డే నేను గైడ్ చేస్తానన్నమాట. పౌర్ణిమ డే ఈవినింగ్ 8 to 10 వరకు, 9:30 వరకు ఉంటుంది. అండ్ స్టెప్ బై స్టెప్ గైడ్ చేస్తాను. ఒక సంకల్పం ఎలా తీసుకోవాలి, ఎలా మనం అనుకోవాలి. ఎందుకంటే పౌర్ణిమ రోజు నువ్వు ఏదైతే సంకల్పం చేస్తావో అది 300 టైమ్స్ ఆఫ్ ఎనర్జీ తీసుకొని నీకు రిటర్న్ ఇస్తుంది. ఈ పౌర్ణిమ నుంచి వచ్చే పౌర్ణిమ రోజు లోపల నీకు అది మేనిఫెస్ట్ అయిపోతుంది. సో నేను ఇన్ఫినిటీ సింబల్ ఆ రోజు స్టార్ట్ చేస్తాను. ఫస్ట్ పౌర్ణిమ రోజు గైడ్ చేస్తాను ఎవరికైనా. ఆ సెషన్ తర్వాత మళ్ళీ పౌర్ణిమ కల్లా వాళ్ళు మేనిఫెస్ట్ చేసేస్తారు. అంత పవర్ఫుల్గా ఉంటుంది ఈ ప్రాసెస్. మెయిన్ ఇక్కడ కాన్సన్ట్రేషన్ పెట్టుకొని చేయడం ఇంపార్టెంట్. 21 టైమ్స్ 21 డేస్ వదలకుండా. ఎస్, అవును, దట్ ఈస్ వాట్. చాలా మంచి విషయాలు చెప్పారు ఈరోజు. థ్యాంక్ యూ సో మచ్. మీరు ఒకవేళ పౌర్ణిమ మెడిటేషన్ టెక్నిక్ నేర్చుకోవాలి అనుకుంటే కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేయండి. Please subscribe Pregnya Media. Please like, share, subscribe to Pregnya Media. Pregnya Media, please do like, share and subscribe. Please subscribe to Pregnya Media. Please like, share and comment if you like the video. Pregnya Media.